నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్. నాది రెబ్బెనపల్లి గ్రామం, దల్లెపల్లి మండలం అండి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. ఇక్కడ మా పేరెంట్స్, మా ఫాదర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడనే సెటిల్ అయిపోయారండి. నేను వాళ్ళని కలవడానికి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు చేస్తారని తెలిసింది. ఎన్ఆర్ఐ సపోర్ట్ తోటి, మీ అందరి సపోర్ట్ తోటి నేను హాస్పిటల్ చూద్దామని లోపలికి వచ్చానండి. చాలా బాగా సంతోషం అనిపించింది. ఆతృతతోటి నేను హాస్పిటల్లోకి వెళ్ళడం జరిగిందండి. బయట నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తాను ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందని చెప్పేసి వెళ్తే చాలా వండర్ అనిపించిందండి. అక్కడ పోతే బెడ్ కానీ, ఈసీజీ మిషన్లు కానీ, తర్వాత పేషెంట్స్ పడుకోవడానికి ఇచ్చినటువంటి బెడ్ కానీ, తర్వాత కూర్చోవడానికి కుర్చీలు కానీ, అలాగే లోపల డాక్టర్ గారుకి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ లైక్ మెడిసిన్స్ కానీ, బీపీ మిషన్ కానీ, తర్వాత పేషెంట్స్ చూడడానికి బెడ్, టేబుల్ అరేంజ్మెంట్, చైర్ అరేంజ్మెంట్, అట్లాగే ఫ్రిడ్జ్, మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్, ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్స్ పెట్టుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఫ్రిడ్జ్ కానీ, తర్వాత డేటాని స్టోర్ చేయడానికి సిస్టమ్, చైర్స్, టేబుల్స్, వీల్ చైర్స్, ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మనోధైర్యం అనిపించిందండి ఇవన్నీ చూస్తే. మీరు సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. అట్లాగే మీలాంటి వాళ్ళ సపోర్ట్ తప్పకుండా ఉండాలని నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి మీకు. జైపాల్ గారు కానీ, సునీత మేడం గారు కానీ, రాజేష్ గారు కానీ, మధు గారు కానీ, ప్రకాష్ గారు, రామ్ గారు, మురళీ గారు, అట్లాగే అభిజయ్ గారు కానీ, స్వామలత కానీ, శ్రావణి రెడ్డి గారు కానీ, తర్వాత శ్రీరెడ్డి, మనోజ్ గారు, సహస్ర గారు, విక్రమ్ రెడ్డి గారు, అట్లాగే ఓ విధంగా చెప్పాలంటే స్పెషల్ థ్యాంక్స్ టు దివాకర్ రెడ్డి గారు, డాక్టర్ దివాకర్ రెడ్డి గారు, డాక్టర్ గురువారెడ్డి గారు, వాళ్ళ వాల్యుబుల్ గైడెన్స్, తర్వాత వాషింగ్టన్ తెలుగు సమితి అండ్ మిహువా ఫౌండేషన్, తర్వాత గివ్ ద నీడ్ అండ్ హోప్స్ అండ్ స్మైల్స్ ఫౌండేషన్స్ వాళ్ళు, మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బట్ నేను ఒక విధంగా చెప్పాలంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము చాలామందిని నేను చూశాను. ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు, స్మైల్ ఫేస్ కనబడుతున్న అందరిలో ముఖంలో. మా ఫాదర్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫస్ట్ రాగానే, నేను నా ఊరికి రాగానే మా ఫాదర్ సంతోషంగా చెప్పిన విషయం ఇదే: మనం ఎక్కడికో ఉరకనవసరం లేదురా, మనకు అన్ని సదుపాయాలు ఇక్కడ సమకూర్చారు, ఎన్ఆర్ఐస్ ఇచ్చారా అని చెప్పేసి అనగానే ఆతృతగా వెళ్ళి చూశానండి. చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.